హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నిత్యవర్షిని. సో నాకు చాలామంది అడుగుతున్నారు హెయిర్ కేర్ చెప్పండి అని చెప్పేసి. సో ఆల్రెడీ మా అమ్మ ఛానల్లో ఒకటి పెట్టాను, అది మీకు కావాలంటే నేను మళ్ళీ నా ఛానల్లో పెడతాను. సో ఈరోజు నేను వేరే టిప్తో వచ్చాను అనమాట. అండ్ దట్ ఈజ్ ఈ రోజ్మెరీ లీవ్స్, డ్రై లీవ్స్. ఇవి మీరు ఇంట్లో కూడా ప్లాంట్ చేసి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది చాలా టైం పడుతుంది, ఇట్ రిక్వైర్స్ మోర్ టైం. అందుకని ఈ డ్రై లీవ్స్ ఇన్స్టెంట్గా మీకు అమెజాన్లో దొరుకుతుంది. కావాలంటే మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దీనివల్ల యూజెస్ అనేవి చాలా అంటే చాలా ఉంటాయి. మీరు టీలో యూజ్ చేసుకొని తాగొచ్చు. అండ్ ఇది హెయిర్కి అయితే పర్ఫెక్ట్. అసలు హెయిర్ గ్రోత్ బాగా ఇస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్, హెయిర్ లాస్ తగ్గిస్తుంది. అండ్ డ్రై స్కాల్ప్ అంటే ఇచ్చింగ్ బాగా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేస్తే బాగా సాల్వ్ అయిపోతుంది. అండ్ డాండ్రఫ్, చాలామంది డాండ్రఫ్కి బాధపడుతూ ఉంటారు కదా, సో దానికి కూడా ఈ రోజ్మెరీ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో, ఎలా అప్లై చేసుకోవాలో మొత్తం నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ మీ హెయిర్ టైప్ ఎలా కనుక్కోలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మొత్తం చూడండి. ఈ రోజ్మెరీ ఆకులు అనేవి ఒక్కసారి మీరు ఆ లిక్విడ్ కనుక చేసుకుని ఉంటే ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ మొత్తం ఉంటుంది. సో 5 డేస్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. డైలీ పడుకునే ముందు ఒక మొత్తం స్కాల్ప్తో స్ప్రే చేసుకొని మీరు డ్రై అయిన దాకా మసాజ్ చేసుకొని అండ్ దెన్ హ్యావ్ టు స్లీప్. డ్రై అయిన తర్వాత మీరు పడుకోవాలి, మొత్తం గుర్తుపెట్టుకోండి. డ్రై అయిన తర్వాతే మీరు పడుకోండి, లేకపోతే బ్రేకేజెస్ వచ్చేస్తాయి హెయిర్కి. అండ్ ఆ బ్రేకేజెస్ వల్ల మీ హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది. సో అందుకని డ్రై అయిన తర్వాతే మీరు పడుకోండి. సో దీనివల్ల యూజెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇందులోని. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి ఇన్ని రోజ్మెరీస్ అంటే ఒక గుప్పుడు తీసుకోండి. అండ్ ఒక స్పూన్ మెంతులు తీసుకోండి. ఈ మెంతులు అనేవి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్కి. ఇది మీరు మ్యాక్సిమం 20 ఆర్ 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. అప్పుడే మంచిగా వాటర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ వాటర్ మీరు అప్లై చేసుకుంటే మంచిగా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. అండ్ మీది ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఇప్పుడు మనం కనుక్కున్నాము. అండ్ ఒక గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్లో నీళ్ళు వేసుకోండి. అండ్ టేక్ యువర్ హెయిర్, ఇక్కడ కనిపిస్తున్నా ఇది నా హెయిర్. చూస్తున్నారా, ఆ హెయిర్ అయితే కిందకి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ కిందకి వెళ్ళిపోతే హెయిర్, మీ హెయిర్ అనేది ఈజీగా మాయిస్ట్ అవుతుంది. అండ్ మీరు ఏ ప్రోడక్ట్స్ అప్లై చేసినా కూడా అది ఈజీగా అబ్జర్వ్ చేసుకొని మీకు రిజల్ట్ అయితే ఇస్తుంది. అండ్ అది ఎక్కువ మాయిస్ట్ పెట్టాలి మనం, ఎందుకంటే హెయిర్స్ అండ్ క్యూటికల్స్ ఎక్కువ ఉంటాయి, అదే హోల్స్ అండ్ క్యూటికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మాయిస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మన హెయిర్ ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండాలి దానికి. ఈ మధ్యలో కనుక ఉంటే మీకు గ్యాప్స్ అండ్ హోల్స్ ఉండవు, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, మాయిస్ట్ బాగా పడుతుంది. ఈ పైన తేలే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ అసలు ఏది అబ్జర్వ్ చేసుకోవద్దు, ఎక్కువ టైం తీసుకుంటుంది. వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అప్లై చేయాలన్నా కూడా కొద్దిగా టైం పడుతుంది. ఏదైనా అప్లై చేసి దానికి రిజల్ట్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఈ పైన ఉన్న వాళ్ళకి. సో అది బాయిల్ అయ్యేలోపు మనం రసం పెట్టుకున్నాం. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను అన్నీ ట్రై చేసి పెడతాను. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో చెప్పండి, నేను అన్నీ చేస్తాను. యాక్చువల్లీ బ్లాగ్స్ లేట్ అవ్వడానికి కారణం ఫోన్ అండి. ఫోన్ సరిగ్గా లేదు నాకు. మా అక్క కాలేజ్కి వెళ్ళిపోతుంది, మా అమ్మ బ్లాగ్స్ తీసుకుంటుంది. నాకు ఫోన్ ఎక్కడిది? నా ఫోన్ ఉంది కానీ దాని అంత వరస్ట్ కెమెరా ఎక్కడ ఉంది. క్రాఫ్ట్స్ కావాలన్నారు, ఎలాంటి పేపర్ క్రాఫ్ట్సా ఇంకేంటి?
సో బాయిలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి చల్లారేంత వరకు ఉంచి అప్పుడు అప్లై చేసుకోవాలి. సో ఇలాగా రెడ్ కలర్ వచ్చేలాగా బాయిల్ చేసుకోండి, అప్పుడు అప్లై చేసుకోవడం పర్ఫెక్ట్ అన్నట్టు. సో ఈ పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవడం మొత్తం చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది స్ప్రే బాటిల్లో వేసుకొని మొత్తం స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో నా దగ్గర ఉన్నాయి కానీ పని చేయట్లేదు. సో ఇప్పుడు నేను గ్లాస్లోని స్పూన్ యూజ్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. సో స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్నాను. సారీ, నా బట్టలంతా అయింది. సో అప్లై చేసుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ బట్టలంతా అవుతుంది. ఇది నాకు పర్వాలేదు, ఎండిపోయినా స్నానం ఏం అక్కర్లేదు. దీనికి ఒక రాసుకొని ఒక 3 daysకి ఒకసారి స్నానం చేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీంతో మసాజ్ చేసుకోండి ఒక 5 minutes. ఇది కూడా జస్ట్ 99 rupees అమెజాన్లో దొరుకుతుంది. మీరు లింక్ కావాలంటే మీకు పెడతాను, సో చెక్ చేయండి. ఇలా రోజు రోజ్మెరీ వాటర్తోనే కాదు, డైలీ 5 minutes మీరు నైట్ పడుకునే ముందు ఒక 5 minutes మసాజ్ చేస్తే చాలా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అండ్ బూస్టప్ చేస్తుంది. స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి అండ్ హెయిర్ గ్రోత్ బాగా ఇస్తుంది. చిక్కులు అసలు పడవు, మంచి మసాజింగ్ ఉంటుంది. మీరు హ్యాండ్స్తో కూడా ఇట్లా ఇట్లా అనుకొని ఉంటే బాగానే ఉంటుంది. హ్యాండ్స్తో కూడా మసాజ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఒక 5 minutes మీరు చేస్తే హ్యాండ్స్ తోటి కూడా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. సో చూసారు కదా నా హెయిర్ కేర్ రొటీన్. ఇది డైలీ రొటీన్ అనమాట. సో ఇది మీకు ఒక 5 days కలా వస్తుంది రోజ్మెరీ వాటర్. దాని తర్వాత మళ్ళీ మీరు ఈ ప్రొసీజర్లోనే మళ్ళీ వాటర్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని హోప్ చేస్తూ బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నిత్యవర్షిని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.